అది సభాస్థలి వద్ద పరిస్థితి చాలా భారీ జన సమీకరణ కనిపిస్తోంది. చాలా భారీ ఎత్తున జనమైతే వచ్చేసారు. ఇక నగరం మొత్తం కాషాయంగా కనిపిస్తోంది. ఆల్రెడీ హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో సాయంత్రం రిజర్వ్ టైంలో కీలక భేటీలు కూడా జరగబోతున్నాయని చెప్తున్నారు. తొలుత జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి మోదీ వెళ్తారు. ఇటీవలే చికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ మోదీ పరామర్శించి తర్వాత ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి మోదీ వెళ్తారు. చంద్రబాబు ఇంట్లో ప్రధాని మోదీకి అల్పాహార విందు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పలు అంశాలపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ నివాసాల వద్ద ప్రధాని మోదీ కాన్వాయ్ ట్రైలర్ భద్రతాధికారులు నిర్వహించారు. ఇక ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో ఏపీ ముఖ్య నేతలతో సమావేశం కావడం ప్రజెంట్ హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే సాధారణంగా రాష్ట్రాల టూర్లు, ఇతర రాజకీయ పక్షాల కార్యక్రమాలకు దూరంగా ఉండే ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన అధినేతలను కలుస్తున్నట్టు ప్రత్యేక సంతరించుకుంది. ఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ అద్భుత ఫలితాలు సాధించాక ఎన్డీఏ పక్ష పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం గొప్ప విషయమని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. ఈ భేటీ ఎన్డీఏ పక్షాలకు ప్రాధాన్యం కొనసాగిస్తాము అనే సంకేతాలు ప్రజల్లోకి పంపిస్తోందంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఈ సందర్భంగా బయటపడుతోంది. అందులోనూ ఎన్డీఏ కూటమిలో భాగస్వాముడిగా చంద్రబాబు, పవన్లకు స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడంపై ఇటు టీడీపీ, జనసేన నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.